వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిలా క్లాస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఒక మంచి క్లాసికల్ డ్యాన్స్తో వీడియో అయితే స్టార్ట్ చేశాను కదా. సో తను నా చెల్లి, కజిన్ సిస్టర్ తన్వి. తను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది అండ్ రాజమండ్రిలో ఆనంద్ కళానికేతన్లో పర్ఫార్మెన్స్ ఉంటే వాళ్ళు మా ఇంటికి వచ్చారు. సో ఇంకా మా ఇల్లు వాళ్ళు ఉన్నంతసేపు ఫుల్ రచ్చ రచ్చ, అలాగే నాకు ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే తన్వి వాళ్ళ తమ్ముడు అన్నాడు, నేను వాడితో ఆడుకుంటాను, తన్వితో ఆడుకుంటాను. అసలు చిన్నపిల్లలు ఉంటే ఇల్లు కలకల్లా ఆడిపోద్ది కదా. అండ్ వీళ్ళకి ఇప్పుడు ప్రోగ్రామ్ సండేనే పెడతారు మ్యాక్సిమం. అండ్ ఇంకా ఆ రోజు సాటర్డే వీళ్ళు వచ్చారు అండ్ నేను స్కూల్ నుంచి రాగానే ఫుల్ షాక్లో ఉన్నాను, ఏంటిది మా ఇల్లేనా అని. దాని తర్వాత ఇంక ఇంట్లోకి వచ్చాక ఆనందం ఉప్పొంగిపోయిందనమాట. ఇంకా ఇక్కడ వీడు సందడి అయితే సందడి అనమాట. వీడు నా దగ్గరికి వస్తాడా, నా బుక్స్ తీసుకుంటాడు, నేనేమో మళ్ళీ పక్కన పెట్టడం, ఇదే సరిపోయింది. అండ్ ఇంకా టీవీలో అయితే టీవీ మోగుతూనే ఉంది. వీడికేమో మీను సాంగ్ అంటే ఫుల్ ఫేవరెట్, అసలు అది ఉంటేనే ఇంకేదన్నా వాడికి. అండ్ నిహాన్ ఫస్ట్ బర్త్డే కూడా వ్లాగ్ చేశాను కదా, సో ఇంకా మీకు అలవాటు అయిపోతుంది. అండ్ నాకు చిన్నపిల్లలంటే భలే ఇష్టం. చిన్నపిల్లలన్నా కుక్క పిల్లలన్నా మనం అసలే ఆగలేము. ఫుల్ అక్కడ దగ్గరికి నేను అక్కడే ఉంటాను, చిన్నపిల్లలు కుక్క పిల్లలు ఉన్న చోటే ఉంటాను నేను. అండ్ మోస్ట్లీ మా ఫ్యామిలీలో అందరూ నాకంటే చిన్నవాళ్ళు, లేదంటే నాకంటే పెద్దోళ్ళు. నా ఏజ్ నాకంటే 1 year ఎక్కువ ఉన్నోళ్ళు, లేదంటే నాకంటే 1 year తక్కువ ఉన్నోళ్ళు కూడా ఉండరు. ఫుల్ బాగా చిన్నపిల్లలు ఉంటారు, 5th class వాళ్ళు ఉంటారు, 2nd class వాళ్ళు ఉంటారు, లేదంటే జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. ఇంకా ఇక్కడైతే మా డాడీ కూడా వచ్చేసారు. మా డాడీకి అసలు ఆనందం ఉప్పొంగిపోద్ది, ఎందుకంటే వాళ్ళ అక్క వచ్చింది కాబట్టి, అంటే నాకు అత్త అవుతారు. సో ఇదైతే సండే రోజు మార్నింగ్ వ్లాగ్. మేము అక్కడికి వెళ్ళిపోయి తన్వి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి అయిపోయింది. అంటే అక్కడ అవార్డ్స్ అవి ఇస్తున్నారు, సో ఇంకా అక్కడ వెయిటింగ్. తను చేసిన సాంగ్ అయితే ముద్దుగారే యశోద సాంగ్. ఇంకా ఆ సాంగ్ అందరి ఫేవరెట్ మ్యాక్సిమం.
ఇంకోటి ఇస్తాను. సాధారణంగా వేదిక మీకు ఆహ్వానిస్తాము. కిందకి పెట్టండి, కిందకి పెట్టండి. ఇంకా వాళ్ళ టీచర్స్తో స్టూడెంట్స్ని కూడా కూర్చోబెట్టి ఒక పిక్ అలాగా ఇంకా అయిపోయిన తర్వాత మరి అందరూ ఫొటోస్ తీసుకుంటుంటే మా మమ్మీ కూడా తనని తీసుకెళ్ళిపోయి ఫొటోస్ తీస్తారు. అసలు క్లాసికల్ డ్యాన్స్కి ఉన్న కళే వేరు, ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారో కదా చిన్నపిల్లలందరూ. దట్టు తన్వి కొంచెం క్యూట్గా చబ్బీగా ఉంటుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. ఇంకా అక్కడే డ్రెస్ అది చేంజ్ చేసి ఫుల్ ఆకలి వేసేస్తే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇది శ్రీకన్య అనుకుంటా, ఎక్కడ మనం పుష్కర్ ఘాట్ దగ్గర. ఇంకా మేము అక్కడికి వచ్చి ఫుల్ ఆ రోజు సండే కాబట్టి చికెన్ లాగిచ్చేస్తున్నాము. అండ్ ఇంకా వాళ్ళు వెళ్ళిపోతానన్నారు. సో మేము మా ఇంటికి, వాళ్ళు బస్ స్టాండ్కి. అండ్ ఇక్కడ మా డాడీ ఫోన్ మాట్లాడుతున్నారు, ఎప్పుడు చూసిన ఫోన్లోనే ఉంటారు, అది వేరే విషయం. సో ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకెంతసేపు. యాక్చువల్గా అక్కడ వాళ్ళ ఆఫీసర్తో మాట్లాడుతున్నారు, అయితే నేను మమ్మీ మాట్లాడుకుంటుంటే ఉష్ 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 అంటూ ఉన్నారు. దాని తర్వాత మా మమ్మీ వీడియో తీశారు. సో నేను కామ్గా ఉన్నాను అలాగా. ఇంకా అలా మేము మా ఇంటికి అయితే వెళ్ళిపోయి మళ్ళీ నేను నా హోంవర్క్స్లోకి దిగిపోతాను. ఎందుకంటే నేను నిన్న సాటర్డే వర్క్షీట్ ఒకటే చేశాను. ఇది నా చిన్ని కుట్టి వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఓకే, అంటిల్ దెన్ టాటా, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.